ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ గారడి పిల్ల విశాలాక్ష చేసిన మాయ ఇది. మే ఆహా, మా వారి కూత ఎంత బాగుంది కదా. స్వామి, ఉదయం నుంచి వీళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది. నవ్వుతూ చేసిన పాపానికి ఏడుస్తూ ఫలితం అనుభవించవలసి వస్తుంది. సోదరు విశాలాక్షి శివభక్తురాలు. అలాంటి అపహాసం చేస్తే పక్షతాపానికి గురవుతారు గురుగారు. మాకేమవుతుందిలే అని నిర్లక్ష్యం చేశారు. అప్పుడే విశాలాక్షికి క్షమాపణలు చెప్పేసుంటే ఇంత దాకా జరిగేది కాదు కదా. మనుషుల్లాగా అయితే వీళ్ళకి విముక్తి దొరకకూడదు అని, కుక్క పిల్లి మేకల్లా అయితే మోక్షం దొరకొచ్చు అని వీళ్ళకి అర్థమయ్యే అడుక్కోలేదు చెల్లి. అడుక్కునే కర్మ మాకేం పట్లేదు. నువ్వు మే అనకూడదని నోరు ఎన్నిసార్లు నొక్కేసుకుంటావు వదినా? మ్యావ్ మ్యావ్ ఇలా అంటూనే ఉండాలా? మ్యావ్. అన్నయ్య, ఇబ్బంది తొలగించాలనే స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చాను. స్వామి, వీళ్ళు మూగ జీవాల్లా అరవకుండా చేయడానికి పరిష్కారం ఏముంది? ఉంది. మమ్మీ మ్యావ్. అదేంటో త్వరగా చెప్పండి స్వామి. గాయత్రీ దేవి చేతనే సాధ్యమవుతుంది. గాయత్రి వదినా అదిగో ఇదిగో ఇప్పుడొస్తుంది అప్పుడొస్తుంది అని తర్జన భర్జన పడుతూ ఎదురు చూసి ఏడాదిన్నర అయింది గురువుగారు. ఇంకో ఏడాదైనా రాదు. అప్పటి వరకు మేము అంటూనే ఉండాలా? చిన్న మరదలా మ్యావ్. గురువు గారికి కూడా మన పరిస్థితి చూస్తుంటే గిలిగింతలు పెడుతున్నట్టుందేమో. మ్యావ్. మే ఆగండి ఆగండి, అత్తయ్య గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. గురువుగారు, గాయత్రక్క వల్లనే మాకీ ఇబ్బంది తొలగుతుంది అంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది? సర్వజ్ఞులు. మీకు తెలిసే ఉంటుంది అక్క ఎక్కడుంది అన్న విషయం. నాకే కాదు తిలోత్తమ, నీకు కూడా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.